హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హోటల్ నరేంద్ర విహార్ వ్యూ ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాము. నైట్ ఇక్కడే స్టే చేసాము. స్టే అయితే అయిపోయింది బ్రన్. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. పూరి నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటూ. అయితే మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీకు చెప్తాను. వెళుతూ మాట్లాడుకుందాం. ఈ పూరి ఊరు చూసుకుంటూ మధ్య మధ్యలోని వ్యూస్ అన్ని మీకు చూపిస్తూ కోనార్క్ వెళ్ళిపోదాం. లొకేషన్ చూస్తుంటావా? పండిత్ జీ జారా చూసారా? మనం ఇక్కడ నుంచి మనం లాడ్జ్ దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోతున్నాము. నైట్ అయితే ఇదే రూట్లో వచ్చాను నేను. నాకెక్కడా కూడా దర్శనానికి ఎలా లేదు. మొత్తానికి అయితే నైట్ అయితే ఇలాగే వచ్చాము. మనం ఇక్కడ నుంచి మనం ఎలా వచ్చాము అలాగే వెళుతున్నాము. రాత్రి అయిపోయింది, వ్లాగ్ చేయలేకపోయాను. బాగా అలసిపోయాం, బాగా వ్లాగ్ చేసి. ఉదయం పూట అయితే ఇక ఇలా ఉంది వ్యూస్. ఇంకో కోనేరు స్వామివారిది. స్వామివారి కోనేరు దగ్గర నుంచి ఇక మొన్న రథోత్సవం అయింది కదా, ఇక చూసారా ఎలా కట్టేశారో. కట్టి బొంగులతో ఇటు అటు కూడా వే అంతా కట్టేశారు. రైట్ సైడ్ లెఫ్ట్ కట్టేశారు. రథోత్సవం ఎప్పుడైతే అయిపోయిందో ఆ తర్వాత పోలీస్ బెటాలియన్ ఉంచారు. ఎప్పుడైనా గడబడ అవుతుందేమో అని చెప్పి. అందులోకి పూరిలోని దర్శనానికి ఏమైందంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది. బలభద్ర స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ స్వామిని కూడా ఊరేగింపు చేశారు. జగన్నాథ స్వామితో కూడా చేస్తే అది కొంచెం విగ్రహం ఒరిగి పడిపోయిందట. దాన్ని మరామత్తులు అవి చేయాలి. చేసిన తర్వాత కానీ దాన్ని సంస్కారం ఏదో ఉంటుంది కదా, మళ్ళీ అదంతా చేసేసరికి టైం పడుతుంది. లైన్ అయితే ఉదయం కాసేము, చాలా లైన్ ఉంది. మొత్తానికైతే స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గాను 9 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ 9. ఇక ఈ చేపల బజార్లోకి తీసుకొచ్చింది పూరి టెంపుల్ దగ్గర నుంచి. ఇక్కడి నుంచి లోపలకి కొంచెం ట్రాఫిక్ ఉంది లైట్గాను. మరి అంతే, మరి ఈ రోడ్లు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ రోడ్లు ఇవిను. ఇగో కోనేరు దక్షిణ ద్వారం, ఇది అదంతా కోనేరు దక్షిణ ద్వారం. ఈ కోనేరు దగ్గర నుంచి మనం ఇలా వెళ్ళిపోతున్నాం. మీకు ఫోటోలో చూపించింది తూర్పు ద్వారం, ఇది దక్షిణ ద్వారం అన్నమాట. ఇలాగా ఈ దక్షిణ ద్వారం దగ్గర నుంచి మనం ఇలాగా రాత్రి ఈ రోడ్లోనే వచ్చాం. గుంతలు అయితే మాకు అమేజింగ్ లైట్గా ఉన్నాయి. కనబడలేదు, రప్పరప్ప లాగొచ్చాను బండిని అయితే. ఎప్పుడు కూడా అలాగే ఉంది. చూసారా, కట్ చేయడానికి కూడా అసలు ఆస్కారం లేకుండా ఉన్నది. ప్రొక్లియనర్ అయితే వెళ్తుంది మా ఎదురుకుండాను. అదే మొత్తం రోడ్డు అంతా ఆపరం చేసింది ప్రొక్లియనరే. బాబా ఈ ఎవడు ఎటు నుంచి వస్తాడో, ఒక రూల్ లేవు, పద్ధతులు లేవు, ఎవరికి హెల్మెట్లు లేవు. అసలు అలాగే ఉంది. జై జగన్నాథ్, పూరి జగన్నాథ్. ఈ ఊరంతా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చెప్పి ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాము రూట్లోకి. వీడు దుమ్ము లేపుతాడు కానీ వీడికి అర్థం చేయాలి. వీళ్ళు వెళ్ళరు, మనం వెళ్ళరు. ఒరే నాయనా, బాగున్నాయిరా నాయనా, మమ్మల్ని పోనీరా.
పడిందా? పడిందా? కంట్లో పడిందా? ఆపుతానండి పోనేనా. నాటవలా పోలే, దరిద్రం పోయింది. పోలేదు, కొనుక్కుందాం. గుడ్డలే కదా ఇంట్లో ఉన్నాయి. పౌరొచ్చిపాడికి గుడ్డలు కడగంటే వచ్చు. ఇంట్లో పోలేని బట్టలు ఉన్నాయి. ఇప్పుడు మా టవల్ వచ్చి వెనకబడిందట, నేను చూసుకోలేదు. అంతే వాడు జాగా ఇవ్వట్లేదు, ఏదో బస్సు అన్నది ఫీల్ అయిపోతున్నాడు వాడు పొక్కులు. రాత్రి బస్సు వాడు కూడా అంతే, మాకు అస్సలు అక్కడ జాగా ఇవ్వకపోతే ఇంకా ఆఖరికి లెఫ్ట్గానే స్పీడ్ బ్రేకర్ చూసి ఒక్కసారి బ్రేక్ కొట్టి లైట్ కింద రప్పని లాగించాను. ఏం చేస్తాం, అట్నుంచి వచ్చేస్తున్నారు మళ్ళీ. ఏం చేయడానికి లేకపోయింది నాకైతే. ఇప్పుడు అదే పరిస్థితి. టవల్ పడిపోయింది అన్నాడు వాడు. పోనే దరిద్రం, టవలే కదా పడింది. అస్సలు వెనక ముందు చూసుకోరు. ఎవడు ఎడ్డం పడినట్టే వస్తారు. ఎడ్డు నా తెడ్డని. ఇక్కడ జనాలు అంతే మూర్ఖులు మొత్తం అంతాను. ఏందో వాడికి తెలిసిందే. కూరగాయల మార్కెట్ వచ్చాం. కూరగాయల మార్కెట్ చూసారా, ఎంత కూరగాయల మార్కెట్. పూరి కూరగాయల మార్కెట్. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయప్ప. తినడానికి ఎట్లా ఉంటాయో తెలియదు కానీ ఆకాకరకాయలు అయితే ఏదో అంతంత పెద్దగా ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నాయి కదా గోకరకాయలు, ఆకాకరకాయలు అంటారు. మరి తెలంగాణలో ఏమంటారు నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఆగాకరకాయ అంటాం. వచ్చిన చౌరస్తాకి మనం రైట్ సైడ్ వెళ్ళిపోతే భువనేశ్వర్, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే కోణార్క్ అనుకుంటా. ఇలా వెళ్ళిపోవాలి. మనం రాత్రి అట్నుంచి వచ్చాం. అట్నుంచి వచ్చి ఇలా వెళ్ళిపోయాం. స్వామివారి దేవాలయంకి వెళ్ళాలంటే అది రూటు. ఈ లోపల నుంచి వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు కోణార్క్ టెంపుల్కు లోపలికి వచ్చేసాం. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం మనం. మరి టికెట్ తీసుకుందాం ఇక్కడ కౌంటర్లోని. దో दीजिए। పార్టీ అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు కోణార్క్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. అయితే ఈ టెంపుల్ ఏంటి, ఎలా ఉంటుంది, దీని విశిష్టత ఏంటి అన్నది మీకు చెప్తాను. ఈ కోణార్క్ దేవాలయం చాలా పురాతనది. శిలాఖండాలతో కూడా చూస్తే చాలా పురాతన టెంపుల్. ఇక్కడ సూర్యోదయం ఎప్పుడవుతుందో ఆ ద్వారంలోంచి చూస్తే సూర్యుడు కనబడుతూ ఉంటాడు. చాలా అమేజింగ్. దీని గురించి చెప్పాలంటే సందీప్ గారే చెప్పాలి. నాకంత చెప్పడం రావటం లేదు కానీ కొంత నేను ట్రై చేస్తాను. ఆయన సందీప్ గారు వ్లాగ్లో చాలా బాగా చెప్పాడు కోణార్క్ దేవాలయం గురించి. సో మేమైతే చూడడానికి వచ్చాం టెంపుల్. చూడండి, ఈ సింహద్వారంలోంచి వెళ్ళిపోవాలి మనం. ఈ సింహద్వారంలోంచి మనం పైకి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇది గమనించాలి. పైకి ఎక్కిన తర్వాత కెమెరాలో ఛార్జింగ్ అయిపోయినందువలన నేను ఫోటో తీయలేకపోయాను, వ్యూస్ కూడా చూపించలేకపోయాను. ఇక్కడి నుంచి వ్యూస్ కొన్ని ఫోటోలు అయితే ఇలా తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, కిందకి దిగుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఫోటోలు తీసుకుని కొన్ని, ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఏం అడ్వెంచర్ నాయన.
పార్కింగ్ ప్లేస్, కోణార్క్ పార్కింగ్ ప్లేస్ ఇట్ట ఉన్నదంటే ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం. ఎత్తుగడలు చూసారా ఎట్లున్నాయో? అంతే. టక్కయ్యాహం చెరుకు రసం పీరాహం. చెరుకు రసం దగ్గరికి వచ్చాను. కోణార్క్ స్వామివారి దేవాలయం నుంచి బయటకు వచ్చాను. పార్కింగ్లో బండి తీశాను. మా వాడు చెరుకు రసం బండి దగ్గర ఆపాడు. చెరుకు రసం తాగుదామని చెరుకు రసం తాగుతున్నాం ఫ్రెండ్స్. వచ్చేసాం. చూసారా ఈ బజార్లోంచి మొత్తం అంతా ఈ షాపులు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అంతాను. ఇవి చూసుకుందామని చెప్పి చాలా నిండుగా ఉన్నాయి షాపులు. అయితే ఎక్కడ అసలు గ్యాప్ ఇవ్వకుండా షాప్ మీద షాప్ పక్క పక్కన పెట్టేశారు. షాపులన్నీ పక్క పక్కనే ఉన్నాయి. ఈ వే ఎలా ఉంది అన్నది చూద్దాం ఈ రూటు అని ఇలా వస్తున్నాం. చిన్న వ్లాగులా చేద్దాం అని చెప్పి. బాగుంది వెదర్ అయితే. బాగా చెట్టు కింద పెట్టింది ఎవరో అదృష్టవంతుడు. చెట్టు కింద షాపు అదృష్టవంతుడు. ఉన్నోళ్ళందరూ ఇప్పుడే ఇలాగుంటే ఇక్కడ ఎండ. మేడం ప్లీజ్ సైడ్ మీ. ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో సూర్యబాబు గారు రేంజ్ ఏ రేంజ్లో ఉంటారు మరి కదా. మనం బీచ్ రోడ్డుకి వెళ్తున్నాం. కోణార్క్ టెంపుల్ అయితే చూసేసాం అప్ప. టెంపుల్ అయిపోయింది. ఎక్సలెంట్ ఉంది అసలు. ప్లేస్ మామూలుగా లేదు. ఈ లోకల్లో ఎంతే రోడ్డు ఇంకా వేస్తున్నారు. ఇక్కడ రోడ్డు చిన్న రోడ్డు. మెయిన్ రోడ్డుకి ఈ రోడ్డు అలాగే ఉన్నది అంతే. ఇక ట్రావెలింగ్ 7 వస్తే ఇక్కడ ట్రావెలింగ్ పార్కింగ్ ఇదంతాను. పార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి. లాడ్జింగ్ ఏమైనా కావాలంటే ఇట్లా వెళ్ళాలి. మేమేం లాడ్జ్ తీసుకోలేదు ఇక్కడ. ఎందుకంటే మేము పూరి నుంచి మార్నింగ్ బయలుదేరాము. మేము బయలుదేరేసరికి 8-8:30 ఆ ప్రాంతంలో బయలుదేరిపోయాము. 1 గంటలో ఇక్కడ వచ్చేసాము కోణార్క్. సన్ దేవాలయం చూసుకున్నాము కోణార్క్. అక్కడి నుంచి బీచ్ రోడ్లోకి వస్తున్నాము. ఒకసారి బీచ్ చూద్దామని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మేము బీచ్కి వస్తున్నాము. బీచ్ చూస్తాము. అలాగే బీచ్లోని మాకు కొన్ని బైక్స్ అయితే ఉన్నాయి. కేటీవీ బైక్స్. దాని మీద డ్రైవ్ చేద్దాం అనుకున్నాం కానీ సమయం కుదరలేదు. అందుకని ఆ బైక్ మీద ఒక్కసారి ఫోటో తీసుకున్నాము. ఇక్కడి నుంచి బీచ్లోకి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా గడుపుతాము. అక్కడి నుంచి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. కోణార్క్ చూడడం అయిపోయింది. సరిగ్గా అయితే కోణార్క్ చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ రైడింగ్లో అయితే ఇదే దారిలో వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే కొద్దిగా కూడా వ్యూస్ చూపిస్తున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి. రాజసింహ మోటో బ్లాగ్స్ బాలు రైడర్ నా ఛానల్తో వేరెవరూ లేరు. రాజసింహ ఛానల్ నాకే ఉంది కనుక అది గమనించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. ముందు చూద్దాం.
ఒరే కేవీటీ ఎక్కుతాను, ఫోటో తీస్తావా? ఓకే, నడపను ఎందుకు కూడా. I never see the lights out. They get me overdrive. Fancy on a fast car. This is